సార్ ఎలా ఉంది సార్ రాజకీయ పరిస్థితులు బద్వేలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏ విధంగా పరిపాలించింది? 5 సంవత్సరాలు కంప్లీట్ అయింది కదా. నాకు తెలిసినంతలో నాకు పైలా రాజకీయంలో అతి చెత్తగా ఉండే పరిపాలన ఈ జగన్ పరిపాలన అండి. ఒక రోడ్లు లేవు, పాటలు ఏం లేవు. నేను మేస్త్రిగా పనిచేస్తా. మేస్త్రిగా ఉండే డిపార్ట్మెంట్ వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడింది ఈ జగన్ గవర్నమెంట్ లో. అది కాక అతను ఏదో ప్రతిసారి ఒక ఎలక్షన్ కు ఎవరో అంటే మేస్త్రిగా ఉండే వాళ్ళు ఇబ్బంది పడ్డారంటే ఇసుక రేటు పెరగడం వల్ల రేట్ అయితేనేమి, సిమెంట్ రేట్ అయితేనేమి ఇవన్నీ పెరగడంతో మాకు సంబంధించిన 10 డిపార్ట్మెంట్ల లేబర్స్ అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే కాక ఈ జగన్ ఇప్పుడు ఎలక్షన్ పెట్టుకుని ఎవరినో సూర్యగతో బోర్డుతో పొడుచుకొని ఆయన రావాలనుకుంటున్నాడు. అది మంచి పద్ధతి కాదు. అతను నేను మీ బిడ్డను అంటే వైసీపీ గవర్నమెంట్ చెప్తుంది మేము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇప్పటివరకు ఏ గవర్నమెంట్ ప్రవేశపెట్టలేదు, సో మేమింత పేదల ప్రభుత్వం అనేసి అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా. ఏదో రమ్మండి సార్, నా దగ్గరికి వచ్చి మాట్లాడమండి. నాకు వచ్చిన డబ్బులు ఎంత, నాకు పోయిన డబ్బులు ఎంత నేను క్లియర్ గా చెప్తానండి వాళ్ళకు. నాకు 13,000 అమ్మఒడి వచ్చింది. నా లెక్క మొత్తం చేస్తే నా 57,000 పోయింది. మిగతా 40,000 నాకు జగన్ గారు కడతారు. ఎట్ట పోయిందంటారు? నా కరెంటు బిల్లు నాకు 250 వస్తాను, ఇప్పుడు 800 వస్తా ఉంది. సరుకులు నాకు 2,000 వస్తాను, ఇప్పుడు 5,000 అయింది. అదిపోతే ఇంకా మిగతా అన్ని కూడా ఏ పట్టుకున్న ఒకటికి అతను ఇచ్చేది రూపాయి అయితే మా 10 రూపాయలు పోతా ఉంది. రెండవది మేము మీ బిడ్డను అంటాడు. సొంత తల్లినే చేసిన అతనికి ఏం పెట్టేదండి. ఇప్పుడు 2024లో ఎలక్షన్ వచ్చింది. సో మీరంత ఇదిలో ఉన్నారు. ఈ 2024 ఎలక్షన్ లో మీరు ఎవరిని ఎన్నుకోబోతున్నారు? నేను మోడీ నాయకత్వంలో మన కూటమి అభ్యర్థి బొద్దారోసన్న గారిని మన బద్దల నుంచి బీజేపీ అభ్యర్థిగా అతను గెలిపించి మోడీకి మేము ప్రెజెంటేషన్ ఇవ్వాలనుకున్నామండి. ఇప్పుడు ఆయన ఏం చేయాలి, ఆయన ఏం చేస్తారనుకుంటారు మీరు? ఆయన మాకైతే ఈ పెన్షన్ దారులకు 4,000 పెన్షన్ ఇస్తామంటున్నాడు, 3 సిలిండర్లు ఇస్తామంటున్నారు. అది కాక మోడీ నాయకత్వం మాకు, మోడీ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం బలంగా ఉంది మాకు. కాబట్టి మేము ఈసారి కూటమి అభ్యర్థికి సపోర్ట్ చేస్తామండి. జగన్ వరకు అసలు ఓటేమో. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అత్యంత నీతిపరుడు ఎవరంటే ఇప్పుడు ఇంతవరకు వచ్చిన ఏ ముఖ్యమంత్రి అయినా కానీ వాళ్ళ సొమ్ము 1 రూపాయి కూడా ఇవ్వలేదండి ప్రజలకు. కానీ కష్టపడి సంపాదించిన డబ్బులు పవన్ కళ్యాణ్ గారు మొత్తం ప్రజలకు పంచి పెడుతున్నారంటే అటువంటి నాయకత్వంలో మోడీకి సపోర్ట్ గా మేము బద్వేల్లో బీజేపీ అభ్యర్థికి ఓట్లేసి. ఇప్పుడు కూటమి ఇన్ఛార్జ్ గా రితీష్ రెడ్డి గారు ఉన్నారు. రితీష్ రెడ్డి గారి ప్రభావం ఎలా ఉంటుంది ఎలక్షన్ లో? రితీష్ రెడ్డి గారి ప్రభావం చాలా వరకు ఉంది. రితీష్ రెడ్డి గారు అతను పూర్తిగా ఫుల్ సపోర్ట్ చేసి ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఖచ్చితంగా గెలిపిస్తారు ఆయన. ఎంత మెజార్టీ రావచ్చు ఒకవేళ బీజేపీ అభ్యర్థి గెలిస్తే? బీజేపీ అభ్యర్థి 30 నుంచి 40,000 మెజార్టీ వస్తుంది. థ్యాంక్ యూ.